కూరలో పెసరపప్పు వేసి టమాటాలు వేసి ఇలా కూర చేయండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. ఒక కట్ట మెంతి కూర తీసుకొని బాగా కడిగి ఇలా మొత్తం అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పిరికెడు అంటే కొంచెం మోయినంగా సరిపడేంత వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసి దంచుకుంటున్నాను. ఇందులో మనం కారం వేయట్లేదు. సో అలా దంచుకొని పక్కన పెట్టేసుకొని పోపు గింజలు వేసేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా మనం దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. మనం కారం వేయట్లేదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలోకైనా సరే రెండిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మెంతి కూరని పప్పు కాకుండా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం ఒకసారి ట్రై చేయండి. దీంట్లో నేను ఒక పిరికెడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో వేయగానే మనకి వాటర్ ఎక్కువ వస్తుందన్నమాట. ఆ వాటర్ మొత్తం అంతా ఇనికిపోయిన తర్వాత లాస్ట్లో నూనె అంతా పైకి వచ్చేంత వరకు కొంచెం ఒక గిన్నెలో వేసుకుంటే మెంతి కూర అనేది రెడీ అయిపోతుంది.